గారుతో మొదలు పెడితే మా సంజయ్ గారు మా ఎమ్మెల్యేలు మా క్యాడర్ని మొత్తం పండుగ రోజు పొద్దున పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. సరే నువ్వు అరెస్ట్ చేసినావు సంతోషం, మరి మా వాళ్ళని అరెస్ట్ చేసినావు, పాపం వాళ్ళ ఇంట్లో అరెస్ట్ చేసారు. మరి పాపం పోలీసు వాళ్ళకు కూడా వేలాది మంది ఫోర్సు, దాదాపు ఒక 2000 మంది పోలీసు వాళ్ళు అనుకుంటా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ఇంకెక్కువనే ఉన్నారు. ఆ పోలీసు వాళ్ళని కూడా మా క్యాడర్ ఇంటికి వస్తే అరెస్ట్ చేసుడు, మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసుడు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసుడు, ఎంపీలను అరెస్ట్ చేసుడుతోని పాపము ఆ పోలీస్ మిత్రులకు కూడా పండుగ ఉంటుంది కదా, వాళ్ళకి కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో పూజలు ఉంటాయి కదా, వాళ్ళ ఇంట్లో మరి వాళ్ళ గురించి అన్న ఆలోచన చేయవా? ఇవాళ నన్ను ఆ విధంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి రాత్రి మీకు మీకు ఇంకోటి చెప్పాలి ఇప్పుడు ఇంపార్టెంట్, నన్ను అరెస్ట్ చేసినాక తీసుకుపోయి నన్ను జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేయాలి కదా. జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేయకుండా ఓ దోమలు మొత్తం దోమలు కుట్టే రూమ్లో నన్ను వేసి ఈడ నువ్వు అనుకోవాలి ఇలా పొద్దున, రేపు పొద్దున ఉన్నది నేను ఎంక్వైరీ చేస్తాను. మళ్ళీ అది పనుకొని ఉంటే ఆ రూమ్లో 2 కెమెరాలు పెట్టింది. ఆ కెమెరాలు ఎక్కడ చూస్తుర్రా బాబు, ఈ కెమెరా ఎవరు చూస్తుర్రా అంటే ఈ కెమెరాలు అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కూర్చొని చూస్తున్నట్టు సంతోషపడుతుంటా. నేను కౌశిక్ని పెట్టినా, మరి నేనేం చేసిన ఆ దోమలు ఉన్నా కూడా సర్రా బ్యాన్ మంచిగా పరుపు వేసుకున్నా, మంచిగా మెత్తపెట్టి నేను కూడా దిగులు మంచిగా అనుకున్నా. సూట్రా ఇట్లా అనుకుంటున్నావు, నీ లొట్టపీస్ కేసులకు మేము భయపడేటోళ్ళం కాదని నేను కూడా మంచిగా అనుకున్నా. ఇది నిజం నేను చెప్పింది. ఇలా వాస్తవంగా నాకెట్లా ఇది కన్ఫర్మ్ అయింది రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారంటే, నేను వచ్చే కంటే ముందు మా అడ్వకేట్లు వచ్చారు లోపలికి. నాతో వచ్చిన అడ్వకేట్లు లోపలికి వచ్చిన తర్వాత నా బిడ్డ ఏడుస్తుందంటే, నా బిడ్డతోని ఒక్కసారి మాట్లాడుతుందట అంటే నా బిడ్డతోని ఫోన్ మాట్లాడించారు వాళ్ళ నుంచి. ఏడుస్తుంది అరొచ్చిపోయాం అంటే, అరే ఏం కాదు ధైర్యంగా ఉండండి అని నా బిడ్డకి ఆ అడ్వకేట్ ఫోన్ నుంచి చెప్పి డోంట్ వరీ ఐ విల్ కమ్ బ్యాక్ అని నేను చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆఫీస్ నుంచి ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు ఫోన్ చేసి సిపిని వాయిస్తాడు. ఆయనతో ఫోన్ ఎట్లా మాట్లాడిస్తున్నా, మీరు ఫోన్ మాట్లాడుతున్నాడు కూర్చొని ఎట్లా మాట్లాడిస్తున్నా అని ఆయన అడిగాను. సిపి ఫోన్ చేసి ఏసీపీని తిడతాడు. ఇది నిజం. ఇదేం ఆనందమే, ఇదేం సాడిస్టిక్ నేచర్. ఓ సైకోగాడు అయిపోయినావు నువ్వు. పండుగ రోజు మొత్తం తెలంగాణలో అందరూ అరెస్ట్ చేస్తావంటే నువ్వు ఏడ దొరికినవరా నాయన, మాకేడ సీఎం రా బాబు దరిద్రానికి నువ్వు. దీంతో పాటు ఇక రేవంత్ రెడ్డి గారిది ఇంకోటి కూడా, క్రిమినల్ కేసెస్లో రేవంత్ రెడ్డి నంబర్ 1. ఇది పేపర్లలో హెడ్లైన్స్ చూడండి మీరు. మరి ఇవాళ ఈ పీడీ యాక్టు తర్వాత ఈ ప్రోటోకాల్ వర్తించవు అంటే ఇది రేవంత్ రెడ్డి గారికే కదా ఫస్ట్ వర్తించకపోయేది. ఇది ప్రజలందరూ కూడా ఆలోచన చెయ్యాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక దీంతో పాటు ఇంకొక లాస్ట్ వీడియో మీకు చూపిస్తా. రేవంత్ రెడ్డి గారు అసలు నువ్వు ముఖ్యమంత్రి కాకపోతే నువ్వు ఏమయ్యేది అని ఏదో టీవీ ఛానల్లో ఎవరో ప్రెస్ వాళ్ళు అడిగితే, నేను రౌడీ షీటర్ని రౌడీ అయ్యేటోని అని చెప్తుండే. ఒక్కసారి అది చూడు, ఒక్కసారి అలా అది ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయాలి. 6th వీడియో. అన్ని కొంచెం అంటే పొలిటీషియన్ కాకపోతే ఏమన్నా మామూలుగా సినిమాల ప్రభావం ఎక్కువ ఉండి రౌడీ వాళ్ళు అవుతుంటేనేమో అట్లాంటి ఆలోచనలు ఉండేది. అంటే చూస్తేనే భయపడతారు కదా రౌడీ అని అవుదాం కనీసం అని. అది కాలేదు కానీ ఇట్లాంటి మన ముఖ్యమంత్రి, ఇప్పుడు మీరు ఇట్లాంటి మన ముఖ్యమంత్రి, ఈయనకి అసలు ఏమైనా బ్రెయిన్ ఉందా, అసలు ఏమైనా మనిషా, ఆయన అసలు ఒక మనిషేనా, ఆయనకు అసలు మానవత్వం అనేది ఉందా, అసలు ఏం మనిషినా? రేవంత్ రెడ్డి గారు నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు, నువ్వు చుమ్మా మినిస్టర్వి. చుమ్మా అసలు నీకేమైనా ధమాకుందా? మమ్మల్ని అరెస్ట్ చేస్తేవి ఆడికి పోయి తీసుకపోగానే జడ్జి గారు అరే ఈ కేసుకి ఎందుకు తీసుకొచ్చిరా, చల్ పోరు బయటికి, అంత బేకార్ కేసులు అన్ని పెట్టి తీసుకుపోతున్నాను. ఆడికి పోయినాక ఎన్ని అబద్ధాలంటే, నన్ను కలెక్టర్ గారు పిలిచి ఇన్విటేషన్తో నేను పోయిన తర్వాత నా మీద కంప్లైంట్ ఎవరితో ఇప్పిస్తారు? ఆర్డీఓతోని, కరీంనగర్ ఆర్డీఓతోని నా మీద పిటిషన్ ఇప్పిస్తారు. నేను ఛాలెంజ్ కడుతున్నా, అసలు కరీంనగర్ ఆర్డీఓ గారు ఎట్లుంటారో కూడా నాకు తెలియదు. నా జీవితంలో నేను ఆర్డీఓ గారితో నేను మాట్లాడలే. ఆ ఆర్డీఓ గారు అంట నేను వాళ్ళను ఆయన డ్యూటీస్ని అబ్స్ట్రక్ట్ చేసిన అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. నేను ఛాలెంజ్ కడతా ఉన్నా, అదే ఆర్డీఓ గారిని ఒక్క వీడియో మొత్తం లైవ్ క్లిప్పింగ్ అయింది కదా,
ఆ ఆర్డీఓ గారిని నేను డిస్టర్బ్ చేయించినట్టు ఒక్క వీడియో, ఆయనని అడ్డుకున్నట్టు ఒక్క వీడియో క్లిప్ నాకు చూపిస్తే, మొత్తం లైవ్ స్క్రీనింగ్ అయింది. ఆర్డీఓ ఒక దిక్కుంటాడు,